అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి ఎన్ఆర్ఐ మూవీ టాక్స్ షోకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి ముల్బాగల్. ఈ రోజు మనతో ఉన్నారు తెలుగు సినిమాలో ఒక థాట్ ప్రొవోకింగ్ ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లగలిగే ఒక మూవీ ఆరి మ్యూజిక్ టీమ్, మూవీ టీమ్. ఆరి is not just another film. It's an experience that touches the heart with its honest storytelling, soulful performances and real emotions. ఇది ఒక స్పిరిచువల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్న, ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఫైనల్లీ తెరకెక్కించబోతున్నారు October 10th ప్రపంచవ్యాప్తంగా. సో ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న క్రియేటివ్ టీమ్ ఈ రోజు మనతో ఉన్నారు. ప్రొడ్యూసర్ ఆర్వి రెడ్డి గారు అండ్ లీడ్ యాక్టర్ వినోద్ వర్మ గారు అండ్ డైరెక్టర్ జయశంకర్ గారు. వీరిని కలిసి మరిన్ని విశేషాలు, ముచ్చట్లు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ షో. Thank you, Priti. Thank you so much. థ్యాంక్ యూ. Thank you to Sakshi and audience. రెడ్డి గారు, ఇది ఒక యునిక్ మూవీ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ. సో ఆరి లాంటి ఈ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి? డైరెక్టర్ విషన్ అండి. ఇప్పుడు డైరెక్టర్ కి ఒక సీరియస్ డిఫరెంట్ గా చెప్పాలి అని ఒక థాట్ ఉండింది. సో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్, కామికల్ కానీ, లేకపోతే రెగ్యులర్ సెంటిమెంట్ కానీ, డ్రామా కానీ, చాలా రివెంజ్ కానీ, ఇవన్నీ చాలా మోడ్స్ వస్తున్నాయి. ఇలా కాదు, నేను ఒక హ్యూమన్ ఎమోషన్స్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో భాగవతంలో అరిషడ్ వర్గాల గురించి మాట్లాడారు, కానీ ఎవరు అరిషడ్ వర్గాలని అంటే సోషల్గా హ్యూమన్ వేలో చెప్పలేదు. అంటే మనకి ఇతిహాసాలలో, పురాణాలలో అరిషడ్ వర్గాల గురించి ఉంది. మదం, మాత్సర్యం, కామం, వీటన్నిటి గురించి డెఫినేషన్స్ చెప్పారు, క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు, కానీ ఒక ప్లే లేదు. ఆ క్యారెక్టర్స్ని మనము సినిమా మీద, తెర మీద తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఓకే, నిజంగా ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ లైఫ్లలో ఇంటర్సెక్ట్ అయ్యి కొన్ని కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియకుండానే ఉంటే వాటిని ఎలా ఫేస్ చేస్తారు? కొన్ని కోరికలు ఉన్నప్పుడు, అవి నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు, అప్పటి వరకు దారి తెలియక ఒకసారి దారి తెలిస్తే సో ఎంత దాకా వెళ్తారు ఈ మనుషులు? ధర్మాన్ని నిలబెడతారా, ధర్మాన్ని దాటి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అసలు ఏం అనిపించదా? వాళ్ళల్లో మార్పు కానీ, లేకపోతే పరివర్తన కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? లేదు, మా కోరిక నెరవేరితే చాలు అని అనుకుంటారా అనేది ఇతివృత్తం. సో దాంతో ద వే డైరెక్టర్ పుట్ టుగెదర్ కదా, డైలాగ్స్ కూడా చాలా అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి, క్రిస్ప్ ఉంటాయి. త్రివిక్రమ్ కాకపోవచ్చు కానీ, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ లైనర్స్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వన్ లైనర్స్ అండ్ మోర్ డైలాగ్ డ్రివెన్. అంటే ఈజ్ గోయింగ్ టు ప్రొవోక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అసలు ఇప్పుడు ఈ ప్రొవోక్ చేసేది ఎవరు? దీనికి ద వే బిల్డ్ దిస్ స్టోరీ కదా, ఎలా అంటే క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వాళ్ళని డ్రైవ్ చేయాలి, వాళ్ళని నడిపించాలి. ఎవరో ఒక సారథి కావాలి. ఆ సారథి ఎవరు? అది మా లీడింగ్ క్యారెక్టర్ వినోద్ వర్మ గారు. ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీకు అసలు ఐడియా రావడానికి, ఈస్ దిస్ ఎనీథింగ్ టు డూ విత్ యువర్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్? No, it touches every human being, every family, every individual, every businessman, every walks of life. In human life, everybody they reflect their own stories in this movie. కాకపోతే డైరెక్టర్ కి డీప్ థాట్ ఎట్లా వస్తుంది అంటే, హీఈస్ అ రైటర్ బేసికలీ. హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్. హీ గోస్ ఇన్ అ డీపర్ వే. సో ఇలా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు అంటే అక్కడ చూడటము, చేయటము, ఈ ఆలోచనలో ఉండటము. సరే, ఇలా అనుకుంటున్నాను, ఒక స్టోరీ ఉంది, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అన్నట్లు. సో దట్ ఈస్ హౌ వి కనెక్టెడ్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 6 దుర్గుణాలు అంటాము, లేకపోతే ఇన్నర్ ఎనిమీస్ అంటాము, ఈ అరిషడ్ వర్గాలలో ఉండే ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి. ఒక మనిషిలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదంటే అన్నీ ఉండొచ్చు. వీ నెవర్ నో. సో గ్రీడీగా ఉండొచ్చు, లేకపోతే యాంగర్ ఉండొచ్చు, జలస్ ఉండొచ్చు, అటాచ్మెంట్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో ఆ మొత్తం అంటే నాకు అనిపించింది ఇది ఒక ప్యాకేజ్ లాగా ఉంది, ఫ్యామిలీ మీల్స్ లాగా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్ ఖచ్చితంగా అవుతుంది. ఇది ఒక జోనర్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ.
సో దానికి తగ్గట్టు అంటే ఈ పూర్వ అంటే మనం ఓల్డ్ మూవీస్‌లో చూస్తే 'అల్లు రామలింగయ్య' గారు, ఆయన అసిస్టెంట్ ఇట్లా కలిపి ఒక కామెడీ జోనర్ గూడా క్రియేట్ చేసుకుంటూ కథని ఎక్కడ అవాయిడ్ చేయకుండా, ఈ కథలో వాళ్ళిద్దరిని ఎంటర్‌టైన్‌మెంట్ చూపిస్తూ మిగతా క్యారెక్టర్స్‌ని డ్రైవ్ చేసే విధంగా ఇది కూడా అక్కడి నుంచి ఒక థ్రెడ్ అల్లుకున్నారనమాట. 'చతుర్ వితుర్' అని మన 'శ్రీనివాస్ రెడ్డి' గారు, 'చమక్ చంద్ర' వీళ్ళు త్రూ ఔట్ మూవీ ఉంటారు. వాళ్ళు యేసే కామెడీ పంచెస్, వాళ్ళు చెప్పే విధానము కంప్లీట్‌గా ఎట్లా అంటే ఎక్కడైనా బోర్‌డమ్ అనిపిస్తుందన్నప్పుడు వీళ్ళొచ్చేస్తారు. వీళ్ళొచ్చి లైట్ వెయిట్ మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా లైట్ చేసి పడేస్తారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎ రిస్క్ అంటారు కదా! సో ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అ కాన్సెప్ట్ లైక్ దిస్. సో వాట్ మేడ్ యూ బిలీవ్ దట్ దిస్ స్టోరీ వుడ్ కనెక్ట్ టు ది ఆడియన్స్? సో బేసిక్‌లీ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ ఇట్స్ ఎమోషన్స్. ఇప్పుడు నవరసాలు ఇప్పుడు ఇవి ఇన్ని క్యారెక్టర్స్ 6 క్యారెక్టర్స్ అరిషడ్ వర్గాల నుంచి తీసుకున్న ఈ 6 క్యారెక్టర్స్ మన పురాణాలలో చాలా పాపులర్. కానీ హ్యూమన్ లైఫ్‌లో కూడా వీటి గురించి తెలుసు. కానీ ఎట్లా తెలుసు అంటే ఒక డెఫినిషన్‌గా తెలుసు. అంటే లోబి అంటే ఎవరు? కామాంధుడు అంటే ఎవరు? ఓకే. అత్యాశపరుడు అంటే ఎవరు? ఇట్లా డెఫినిషన్స్ తెలుసు. కానీ వీళ్ళందరూ నిజ జీవితంలో ఒక తెరపైన వీళ్ళందరూ కనిపిచ్చి, ఆ పాత్రలు పోషిస్తూ ఓకే. ఇది పురాణానికి ఎక్కడో ఒక రెఫరెన్స్‌కి అనుగుణంగా కనెక్ట్ చేస్తూ డ్రైవ్ చేసిన విధానానికి నేను అంటే ఇంతకంటే డ్రామా ఏముంటుంది? ఇంతకంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది? సో వాళ్ళ జీవితాలలో ఒకరికి తెలియకుండా ఒకరు ఎంటర్ అయ్యే విధానం ఆ ఇంపాక్ట్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో వాళ్ళు ఎలా వాళ్ళ కోరికలు కావచ్చు, డిజైర్స్ కావచ్చు, ఇప్పుడు మనకు ఫ్రీగా వస్తుందంటే ఫినైల్ అయినా వదులుకోరు. అలాంటిది మీకు ఒక కోరిక తీర్చే అవకాశం ఉంది అనుకుంటే, మీకు తీరని కోరికలు తీరుతాయి అనుకున్నప్పుడు, అంటే వాట్ మీలో ఉన్న ఎక్స్‌టెంట్ దే కెన్ మనిషి గో. ఎక్కడి దాకా ఎళ్తాడు? అంటే మంచి చెడు ఆలోచిస్తాడా? ఆలోచించడా? లేదు నా కోరిక తీరటమే ముఖ్యం అనుకుంటాడా? దానివలన ఏమన్నా నష్టం జరిగినా, కష్టం వచ్చినా అంటే వేరే వాళ్ళకి ఇబ్బందులైనా, తనకి ఇబ్బందులైనా అయి గమనించుకుంటాడా? గమనించుకోడా? ఈ స్పిరిచువల్ పాత్‌లో ఆలోచించకుండా, ఈ ధర్మము, అధర్మము అలాంటివి ఆలోచించకుండా, ఓకే. నాకొక అవకాశం వచ్చింది. నా కోరిక తీరితే చాలు. అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉండే ఈ సుఖము, దుఃఖము వీటి మధ్యలోనే ఉండిపోతాడనేదే స్టోరీ. అసలు చాలా క్యాప్టివేటింగ్ అనిపిస్తుందండి. మీరు చెప్తుంటే కూడా ఐ జస్ట్ కెనాట్ వెయిట్ టు వాచ్ ద మూవీ. సో యాహ్! ఇటువంటి ఇలా మూవీ తీయటానికి మీరు ప్రొడక్షన్ టైమ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సొచ్చింది? లైక్ పార్ట్నర్స్‌తో కానీ, లేకపోతే బడ్జెట్ విషయంలో కానీ, స్కెడ్యూల్స్‌లో కానీ? స్కెడ్యూల్స్ అన్నీ బానే ఎళ్ళిపోయినాయండి. కొన్ని ఇప్పుడు యాక్టర్స్ అవైలబిలిటీ కావచ్చు, వాళ్ళు వేరే సినిమాలలో బిజీ అవ్వటము, వాళ్ళ కోసం వెయిట్ చేయటము ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఏ సినిమా అయినా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసినా గానీ అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడు బడ్జెట్ అటు ఇటు అవ్వటము, లేకపోతే మనము దీన్ని సెట్ చేసుకోవడానికి పార్ట్నర్స్‌ని యాడ్ చేసుకోవటము, కామన్‌గా ఇండస్ట్రీలో జరిగే నార్మ్స్ ఇవి. అంటే మేము డిఫరెంట్ కాదు. ఇట్స్ ద సేమ్ వే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు మేము ఒక థాట్ ప్రాసెస్‌లో సీరియస్ నోట్‌లో చెప్పాలి అనుకున్నాము. తర్వాత ఇప్పుడు థియేటర్ వర్సెస్ ఓటీటీ అప్పుడు ఓటీటీ వరల్డ్ చాలా ఎక్కువుండింది. ఓటీటీ డిమాండ్ చాలా ఎక్కువుండింది. ఒక డైలమాలో వి స్టార్టెడ్ యాస్ యూ నో మూవీ. ఐ మీన్ థియేట్రికల్ మూవీ. బట్ దెన్ అగైన్ అప్పుడు థియేటర్‌కి జనాలు వస్తారా? రారా? ఇట్లాంటి ఆలోచనలు ఒక ప్రొడ్యూసర్‌గా చాలా మార్కెట్‌లో జరుగుతున్న ఆలోచనలన్నీ నడుస్తా ఉన్నాయి. బట్ మేము ఫైనల్‌గా అనుకునేదేంటంటే ఒక క్వాలిటీ మూవీ తీయాలి. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరు అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలనేవి జీవితంలో ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది కమ్యూనికేట్ చేయాలి. ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఒక సీరియస్‌గా, ఒక డ్రామాగా కమ్యూనికేట్ చేస్తే అది జనాలకెళ్ళదు. సో, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వేలో, లైటర్ వేలో ఎలా చేయొచ్చు అనేది ఆ డైరెక్టర్ ఈ 'చతుర్ వితుర్' అనే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసుకొని, ఒక కామెడీ యాడ్ చేసుకుంటూ ఎళ్లి, ఆ సస్పెన్స్‌ని, ఆ క్యూరియాసిటీని, ఆ థ్రిల్లర్ అంటే స్పిరిచువల్ యాంథాలజీ థ్రిల్లర్ అండి ఇది. ఆ థ్రిల్లర్‌ని క్యారీ చేసాడు. త్రూ ఔట్ మూవీ మీటర్ ఎక్కడా పడిపోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మీటర్ అట్లానే కంటిన్యూ అవుతా ఉంటుంది.
ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఎందుకంటే మేము తీసుకున్న ఆర్టిస్టులు కావచ్చు, అందరూ పైసా వసూలు పెర్ఫార్మెన్స్ ఇచ్చే వెటరన్స్, వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్. మీరు చూస్తే ప్యాడింగ్ చూస్తే చాలా సుమన్ సుమన్ గారి దగ్గర నుంచి ఆమని గారు, అనసూయ గారు, సాయి కుమార్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సుబలేఖ సుధాకర్ గారు, వైవా హర్ష గారు, ఇట్లా మీకు చాలా లిస్టు. అంటే వీళ్ళందరూ దర్ ఆల్ ప్రూవ్డ్. నోబడీ ఈజ్ న్యూ హియర్. అంటే వాళ్ళకి మనం యాక్టింగ్ నేర్పించో తీసుకొచ్చి చేయాల్సిన పని లేదు. అట్లానే ఒక సర్ప్రైజ్ మేము పెట్టుకున్నాం. ఎట్లా అంటే ఒక యంగ్ యూత్ఫుల్ ఉండాలి, చెయ్యాలి. ఇప్పుడు ఈ ధోరణిలో వీటి గురించి తెలియక, అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, వాటి అంటే వాటి పర్యవసనాలు ఏముంటాయి అని తెలియక యూత్ స్వార్థంతో బతుకుతున్నప్పుడు, వాళ్ళ స్వార్థం కోసము సొంత స్నేహితున్నైనా, లేకపోతే సొంత బంధువులనైనా, తమ్మున్నైనా, అన్ననైనా విస్మరిస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చామన్నమాట. ఒక దొంగ క్యారెక్టర్ని క్రియేట్ చేసి, ఆ దొంగ ద్వారా మేము ఇది యూత్కి చెప్పించాలనుకున్నాం, ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాము. అంటే మీరు వీటిని గమనించుకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు వీడిలాగే తయారవుతారు. ఇప్పుడు ఒక తండ్రి ప్రేమనో, తల్లి ప్రేమనో, లేకపోతే స్నేహితుల ప్రేమనో ఏమీ దొరకనప్పుడు, ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు మీరు స్వార్థంగా ఉన్నప్పుడు, ఆ స్వార్థం వలన వేరే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు, మీ ప్రేమ దొరకనప్పుడు మీరు దొంగోడు అయిపోతారు. సొసైటీకి, నీ చుట్టూన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతున్నా, నష్టం జరుగుతున్నా పట్టించుకొని ఒక ధోరణిలో వెళ్తున్నప్పుడు, అంటే నీ బాధ్యత లేదు, సమాజం పట్ల అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఒక దారిలో పెట్టాలని ట్రై చేసి, నీకో దారిలో పెట్టి నిన్ను మంచి మనిషిగా చేస్తే ఎలా ఉంటుంది? సో ఇట్లాంటివన్నీ, అంటే యూత్ బేస్డ్ ఉంది, ఫ్యామిలీ బేస్డ్ ఉంది. అందరూ కలిసి, అంటే ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కలిసి సినిమాని చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ ఉండదు. ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ థ్రిల్లర్ మూవీ. అంటే క్యూరియాసిటీ, మీకు ప్రతి ఫ్రేమ్లో క్యూరియాసిటీ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వచ్చే క్యూరియాసిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం జరిగిద్ది, నెక్స్ట్ ఏం జరిగిద్ది, నెక్స్ట్ ఏం జరిగిద్ది. ఓకే, అలా ఇప్పుడు ద వే ఈ డిజైన్ కదా, అది బాగా డిజైన్ చేసుకున్నారు. మధ్యలో ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది ఒక లైబ్రరీని చూపించారు. ఇది మీకు ఇంపార్టెంట్, నేను చెప్పాలి ఇది. ఇప్పుడు మొత్తం ఫ్రేమ్ వర్క్ అంతా లైబ్రరీలో కనిపిస్తున్నట్టు ఉంటుంది మీకు. కానీ లైబ్రరీ అంటే ఏంటి? ఒక ఇప్పుడు విజ్ఞాన నిధి గది అట్లాంటిది లైబ్రరీ. సో ఒక నలంద యూనివర్సిటీ లాంటి దాన్ని రిప్రజెంట్ చేసుకోవాలనుకొని ఆయన అందులో ఎన్నో వేల పుస్తకాలు, రకరకాల విద్యలు దానిలో ఉంటాయి. కాబట్టి ఈ రకరకాల మనుషులని కూడా ఆయన ఎలా ఊహించుకున్నాడంటే, ఓకే, ఇది ఒక జ్ఞాన సంపద ఇక్కడ ఉంటుంది. ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలయంలో, లైబ్రరీలో ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ జ్ఞానోదయం కలగాలి అంటే వాళ్ళకి ఒక స్పృహ ఉండాలి. నేను ఒక గ్రంథాలయంలోకి వస్తున్నా, ఇక్కడ రకరకాల పుస్తకాలు ఉంటాయి, రకరకాల జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ తోటి గ్రంథాలయాన్ని ఒక బేస్గా తీసుకున్నారు. అక్కడ మొత్తం అందరినీ అక్కడ వచ్చినప్పుడు కనీసం ఆ గ్రంథాలయంలోకి వస్తే ఓకే మారుతారు, లేకపోతే ఆలోచిస్తారు, వాళ్ళు అడిగే కోరికలు ఏమన్నా మార్చుకుంటారేమో అని. కానీ ఎవరు అలా మార్చుకోరు. ఈ గ్రంథాలయం పట్టదు, వాళ్ళకి చుట్టూ ఉన్న జనాలు పట్టరు. గ్రంథాలయంలో అంటే మౌనంగా ఉండాలనే ఆలోచన కూడా వాళ్ళు మర్చిపోయి కేకలేస్తుంటారు. అంటే ఇది డైరెక్టర్ ఏంటంటే ఒక విజువల్ బేస్ చేసుకొని ఆడియన్స్కి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి థీము. మనం డైలాగులతో చెప్పాల్సిన పని లేదు, ఫ్రేమ్ చూడంగానే వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే ఎక్కువ డైరెక్టర్ ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆడియన్స్ దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే, మనకంటే ముందున్నారు వాళ్ళనే థాట్ ప్రాసెస్లో ఈ ఒక గ్రంథాలయం పెట్టుకొని దాని చుట్టూ కథ అల్లుకొని వీళ్ళందరూ వచ్చి చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ గ్రంథాలయంలో ఫస్ట్ హాఫ్, ఇప్పుడు మా లీడ్ యాక్టర్ వినోద్ వర్మ గారు వచ్చినప్పుడు అసలు ఒక హ్యూమన్గా ఎంటర్ అవుతారు. ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూస్తున్నప్పుడు నార్మల్ ఒక హ్యూమన్ డ్రైవ్ చేస్తున్నట్టు, ఈయన దగ్గరకు వచ్చి అందరూ నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడగటం, నేను తీరుస్తానని చెప్పటం, దానికి ఓకే మీ కోరిక తీరాలంటే నాకు ఇది చెయ్యాలి, మీరు చేస్తారా అంటే ఈజ్ టెస్టింగ్. అంటే వీళ్ళు ఏ లెవెల్ వరకు దిగజారుతారు అనేది ఆయన టెస్ట్ చేస్తున్నారు. కానీ ఆయన జనాలు కనిపించేటప్పటికీ ఆయన కోరికలు తీర్చేవాడిలా కనిపిస్తాడు. అట్ ద సేమ్ టైం రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తాడు. ఏంటి ఈయన ఒక సైకోనా, ఒక సైతానా, ఎవరు ఈయన, ఎందుకు ఇట్లా చేయిస్తున్నాడు అనే ఆలోచన ఫస్ట్ రాదు. ఎందుకంటే మీ కోరిక తీరిపోతుంది, కానీ మీరేం ఆలోచించరు. సో ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ పెంచుకుంటూ వెళ్ళాడు. వినోద్ వర్మ గారు మాత్రం సబ్టల్గా
దాన్ని అసలు ఎలా మేము చెప్పాను కదా, ఒక వేరే హీరో అనుకున్నాము, ఒక అగ్ర హీరో అనుకున్నాము, వెరీ పాపులర్ హీరో అనుకున్నాము, లేతే ఆర్టిస్ట్ అనుకున్నాము. కానీ మా అంచనాలను అసలు ఏమాత్రం తగ్గకుండా ఈయన ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా సెట్ అయ్యాడు? ఇంత ఈజీ అంటే ఒక్కొక్క చోట ఆయన ఫీలింగ్స్ కనిపియకూడదు. ఇప్పుడు పోకర్‌లా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదో అవును. కోరికలు, మీరు ఒకటే. తెలివికల్లోళ్ళు ఇన్ని కోరికలు అడుగుతా ఉంటారు. అడుగుతున్నప్పుడు మీరు గెస్ చేయకూడదు కదా! ఆయన్ని గెస్ చేసి ఓహ్! ఈయన ఇంత అని మీరు ఒక అంచనాలకు రానంత ఇదిగా ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా సబ్టిల్‌గా మెయింటైన్ చేశారు దాన్ని. కానీ హ్మ్. హ్మ్. లాస్ట్‌లో ఎక్కడైతే దైవత్వం కనపడాలో ఆయన హ్మ్. ఫేస్‌లో, కళ్ళల్లో ఆ దైవత్వాన్ని తీసుకొచ్చారు. ఈ 2 హ్మ్. మాకు అసెట్. అంటే ఈయన అవును. కాకుండా ఇంకొకరు చేయలేరా అంటే చేసుండొచ్చేమో. కానీ హ్మ్. ఈయనలాగా చేయకపోయుండొచ్చు. ఈ ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా న్యాయం చేశారు. మేము చాలా హ్యాపీగా హ్మ్. ఉన్నాము ప్రొడక్ట్ చూసిన తర్వాత. వెరీ ఫస్ట్ థియేట్రికల్ మూవీ యాస్ అ లీడ్ రోల్ కదా! ఈయన లీడ్ రోల్. సో, అవును. ఎలా అనిపిస్తుంది? It's a mix of emotions, ma'am, basically. So it's like excitement, nervousness, tension, ఎలా audience ఎలా accept చేస్తారు. No, I mean, it's like kind of అన్ని ఎమోషన్స్ రన్ అవుతున్నాయి. I'm just trying to hold. హ్యూజ్ Yeah. మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. Yes, ma'am. వెరీ Yes. సో, మీ పెర్ఫార్మన్స్ 'అరి'లో చాలా ఇట్ హాస్ రిసీవ్డ్ గుడ్ అప్రిసియేషన్ కదా! ఇప్పుడు వి హియర్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో. సో, ఈ పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేయాల్సొచ్చింది మీరు? ఎలా ప్రిపేర్ అయ్యారు? ప్రిపరేషన్ అంటే మ్యామ్ లైక్ నాకు డైరెక్టర్ జై చెప్పింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు బి వెరీ కామ్. నువ్వు బాగా తిను, బాగా పడుకో. నీ ఫేస్ చాలా సటిల్‌గా ఉండాలి. నువ్వు ఇంట్లో ఏదన్నా ఎమోషన్స్ అలాంటిది ఏదన్నా అంటే లైక్ డైలీ రొటీన్స్‌లో మనకేదన్నా ఎఫెక్ట్ అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి హ్మ్. గదా! హ్మ్. అది ఉంటే విల్ గూడా క్యారీ సెట్‌లో దెమ్ ఫార్వర్డ్. హ్మ్. అది ఉంటే గూడా నువ్వు ఇంట్లోనే వదిలేసొచ్చేయి. వన్స్ యూ హ్మ్. కమ్ టు ద సెట్ యూర్ కంప్లీట్‌లీ ఆ ఫ్రెష్ ఫీల్ నాకు కావాలి. సో, యూజ్డ్ టు దట్స్ ఆల్వేస్ దెమ్ లైక్ నాకు నేను ఫీల్. ఫ్రిడ్జ్‌లో తీసుకొని పోయి పెడుతున్నాను షూట్ అయిపోయాక. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొచ్చి నేను కెమెరా ముందర పెడతా. అన్నట్టే నాకు కావాలి అనేది వాస్ హిస్ రిక్వైర్‌మెంట్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాజ్ ఓకే. షూట్ అంతా అయిపోయి ఉంటుంది. టైర్డ్ అయిపోయి ఉంటాము. బట్ అగైన్ ఐ యూజ్డ్ టు గో బ్యాక్ అండ్ అగైన్ ఐ యూజ్డ్ టు డూ ఎక్సర్‌సైజ్ సో దట్ the skin regenerates and హ్మ్. హ్మ్. and hydrate myself and have a good sleep and come to హ్మ్. the set and Jay చెప్పినట్టుగా leave all the baggage at home and just focus. మనం ఈ క్యారెక్టర్ చేస్తున్నాం, నథింగ్ షుడ్ బి ఇన్ ద హెడ్. సో హోల్డింగ్ దిస్ థింగ్ మెంటలీ వాజ్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ మ్యామ్. బికాస్ ఐ హ్యాడ్ టు క్యారీ దిస్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ షూట్ ఎన్ని రోజులు ఉంది అది క్యారీ చేయాలన్నమాట. ఇట్స్ నాట్ లైక్ టుడే రోజు ఏదో కామెడీ సీన్ ఉంది, రేపు సెంటిమెంటల్ సీన్, ఎల్లుండికి యాక్షన్ సీన్. ఇట్స్ నాట్ లైక్ దట్. This is the whole thing, to carry that subtleness and pleasantness in the face for such a long duration of number of days itself is a big challenge. ఐ యామ్ సో ష్యూర్. ఎందుకంటే ఒక పక్క మీరు లీడ్ రోల్‌లో ఉన్నారు అండ్ ఫస్ట్ టైమ్ చేస్తున్నారన్న ఒక టెన్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దేర్ ఆర్ అదర్ రిక్వెస్ట్స్ ఆన్ హౌ యూ ఆర్ సపోజ్డ్ టు బి విత్ ద క్యారెక్టర్. సో, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు నాట్ లెట్ దెమ్ షో ఆన్ ద స్క్రీన్. అది సో అది ఒకటే కాదు. అదొకటే కాకుండా మీరు చూడండి, ఆయనతో వచ్చి మాట్లాడేవాళ్ళు, ఆయనతో పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. ఒకవైపు సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయన హ్మ్. వెటరన్ సీజనల్ పెర్ఫార్మర్. అంటే హ్మ్. ఆయన హ్మ్. ఎన్ని క్యారెక్టర్స్ వేశారు. హీరోగా చేశారు, విలన్‌గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా చేశారు. ఆయన పండిపోయి ఉన్నారు. అంటే ఏ హుహు. ఎక్స్‌ప్రెషన్ అయినా ఆయన ఈజీగా తీసుకురాగలరు. అవును. అట్లాంటి ఆయనతో కూడా సమంగా అంటే ఈవెన్ హ్మ్. మించి హ్మ్. చేసినారని చెప్పాలి. ఎట్లా అంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి ఈయన. ఆ ఎమోషన్స్ హ్మ్. వాళ్ళతో వచ్చిన రిఫ్లెక్షన్స్‌కి ఈయన వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. ఇప్పుడు హ్మ్. 'వైవార్ష్' అనుకోండి, ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెంట్. ఆయన హ్మ్. కామిక్. ఆయన అవును. కామెడీ పండిస్తుంటాడు. ఈయన ఉన్న సిట్యుయేషన్‌కి ఇప్పుడు ఆయనకు తెలీదు. ఈయనకి దైవత్వం ఉంది లోపల. ప్లస్ ఈయన మనిషిగా ఉన్నాడు అనే విషయాన్ని లోపల పెట్టుకొని, ఒక కామిక్ వేలో వస్తున్నప్పుడు ఈయన అదే వేలో రియాక్ట్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైము బౌండరీస్ దాటకుండా చూసుకోవాలి. సో, ఆ మెయింటెనెన్స్ అంటే మిక్స్ ఆఫ్ థింగ్స్ వెల్ మెయింటైన్. అది ఇప్పుడు అనసూయ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ప్రభావతి గారు ఒకరేంటి డిఫరెంట్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఈ ఈ వినోద్ గారు కూడా అలా మాట్లాడాలి, చెయ్యాలి, బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి, ఆ క్యూరియాసిటీ కంటిన్యూ చేయాలి. సో, హుహు. అవుట్ సైడ్ అంటే అదర్ సైడ్ క్యారెక్టర్స్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఈయన పెర్ఫార్మర్స్ కాబట్టి, ఈయన హ్మ్. కూడా అంతే మించి పెర్ఫార్మన్స్ ఇచ్చారు సినిమాలో. సో, వినోద్ గారు మీరు ఈ క్యారెక్టర్‌లోని ఎటువంటి క్వాలిటీస్‌కి పర్సనల్‌గా కనెక్ట్ అయ్యారు?
నాకు చెప్పింది ఏంటంటే అట్ ద లాస్ట్ ఆఫ్ ద సినిమా ఇట్ విల్ బి రివీల్డ్ దట్ హూ యు ఆర్ అనేది ఒక గాడ్ అనేది చెప్పినప్పుడు, అండ్ హీస్ బీయింగ్ మై ఫేవరెట్ గాడ్ ఆల్సో. ఆ డివినిటీ అనే దానికి నాకు చాలా ఇంక్లినేషన్ ఉంది. ఆ స్పిరిచువల్ మోడ్ నే లోపల తీసుకుంటూ ఉన్నాను డ్యూరింగ్ ద ప్రాసెస్. సో ఆ స్పిరిచువల్ మోడ్ లోనే నేను ఇతర క్యారెక్టర్లతో కనెక్ట్ చేయాలనే ట్రై చేశాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు సార్ అన్నట్టు సాయి కుమార్ సార్ తో చేయడం అంత ఈజీ కాదు, విత్ దట్ ఫేస్, విత్ దట్ ఆరా అండ్ విత్ హిస్ వాయిస్. బట్ అప్పటికే షూటింగ్ 10 days అయిపోయింది. సో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ బాగా ప్రాసెస్ అయిపోయింది. సో ఐ వాజ్ నెవర్ ఓవర్ ఇట్. సో ఈవెన్ వెన్ సాయి కుమార్ సార్ కేమ్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాజ్ లైక్ ట్రైంగ్ టు బీ మోర్ అన్నట్టు. అంటే దట్ ఫీల్ ఐఎమ్ టాకింగ్ ద క్యారెక్టర్ ఫీల్. సో ఈయన కూడా నా దగ్గర ఒక కోరిక కోసం వస్తున్నారు, ఈయన కూడా నేను టెస్ట్ చేస్తాను అనే ఒక భ్రమలో ఉండిపోయాను అనమాట. సో ఆ స్పిరిచువాలిటీ అనేది, ఆ డివినిటీ, అంత స్ట్రాంగ్ ఫీల్ అనేది, అది నాకు బాగా నచ్చింది క్యారెక్టర్ లో. సో దీనికి అంటే ఇట్స్ గాట్ టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్, రైట్? వన్ ఇస్ అ సైకిక్ డీమన్ అండ్ ది అదర్ ఇస్ ద డివైన్ ఎంటిటీ. సో ఈ రెండు డిఫరెంట్ ఆపోజిట్ పోల్స్ టైప్ క్యారెక్టర్స్ ని హౌ ఆర్ యూ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్? క్యారెక్టర్ ని టోటల్ డీవియేట్ కాకుండా ఉన్నదాన్ని స్లైట్ యాంగిల్ ఆఫ్ డిగ్రీలో టర్న్ చేయడం అనేది వైల్ యాక్టింగ్, దట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. లైక్ మనం నవ్వుతూ కూడా కోపం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కోపంలో కూడా లైక్ రొమాన్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దిస్ సటిల్ థింగ్స్ కీపింగ్ ద మెయిన్ పార్ట్ యాజ్ ది మేజర్ లేయర్ అండ్ ది అదర్ వన్ యాజ్ ద సబ్ లేయర్ అనేది నాకు యాక్టింగ్, ఐ మీన్ వెన్ ఐ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇతర క్యారెక్టర్ చేసి, దిస్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రేట్. ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే మ్యామ్, లైక్ అప్పట్లో నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు అపరిచితుడు అనే సినిమా చూసినప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అనేవాళ్ళు. సో ఒకే పర్సన్ టక్కని ఇంకో రకంగా మారడం అనేది. సో అప్పట్లో ఒక ఐడియా, చిన్న డ్రామాస్ చేసేటప్పుడు మెయిన్ దాన్ని ఇంటాక్ట్ గా పెట్టుకొని స్లైట్ ఇంక్లినేషన్ ఇంకొక లేయర్స్ చూపించడం అనేది సంథింగ్ విచ్ ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అది నాకు చెప్పడము, అది సమ్వేర్ నాకు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వేర్ ఐ కెన్ యూజ్ ఇట్, ఆ స్కోప్ నాకు ఉంది ఇది. సో ద స్పిరిచువల్ అనేది నేను బయట పడిపోకూడదు, కానీ వాళ్ళని నేను టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి దే హ్యావ్ టు ఫీల్ దట్ వియర్డ్నెస్, వాట్ టైప్ ఆఫ్ అ గాయ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దేర్ మైట్ బి సో మెనీ ఎమోషనలీ ఇంటెన్స్ సీన్స్. సో ఈస్ దేర్ ఎనీ సచ్ ఎమోషనలీ ఇంటెన్స్ సీన్ దట్ యాక్చువల్లీ స్టేడ్ విత్ యూ ఆఫ్టర్ ద మూవీ ఆర్ ద షూటింగ్ వాస్ డన్? ఆ స్పిరిచువల్ మోడ్ అనేది ఉండింది మ్యామ్, ఆ సటిల్నెస్ అనేది. ఇంట్లో కూడా అలాగే రియాక్ట్ అవుతాను ఒక 2 days 3 days ఏదైనా నాన్న కూడా సీరియస్ గా ఏదైనా చెప్తే కూడా కొద్దిగా సటిల్ గా ఆయన చెప్పినట్టు థింకింగ్ వచ్చేసే బయట సినిమా షూటింగ్ అయిపోయింది వచ్చేసే టు రీప్రోగ్రామ్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ద స్పిరిచువల్ అండ్ దట్ డివైన్ పార్ట్ అనేది ఆల్రెడీ మీ బీయింగ్ అ స్పిరిచువల్ పర్సన్, దట్ ఎమోషన్ క్యారీడ్ విత్ మీ మ్యామ్. అంటే ఇతరులు ఎలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఎలా డిజైర్స్ ఉంటాయి, వే ఆఫ్ పీపుల్ కమ్యూనికేటింగ్, డిఫరెంట్ మీన్స్ ఉంటాయి. బట్ యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్ ఇన్ అ స్ట్రాంగ్ వే. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ సటిల్లీ, ప్రాసెస్ ఇట్, కొద్దిగా ఆలోచించి నిదానంగా వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్. ఈ మూవీ నుంచి మంచి టేక్ అవే తీసుకెళ్లారు అని ఈజ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ వినోద్ గారు. దట్స్ అన్ అమేజింగ్ టేక్ అవే విచ్ ఇస్ యాక్చువల్లీ వాల్యుబుల్ ఇన్ యువర్ రియల్ లైఫ్ యాజ్ వెల్. కానీ ఆయన ఒకటి చెప్పలేదు, ఒకటి మర్చిపోయారు, చెప్పలేదు, నేను రిమైండ్ చేస్తున్నా. ఆయన లాస్ట్ లో ఈయన దేవుడు అని రివీల్ చేసినప్పుడు ఆయన కిందికి వచ్చి అంటే ఆ విశ్వరూపం కనిపించినప్పుడు, ఈయన రియల్ గా దేవుడిగా కనిపించినప్పుడు అరా ఉంటుంది కదా నడిచినప్పుడు, చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక్కడ అనూప్ గారిని అనుకోవాలి. అనూప్ గారు అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు అంటే అసలు మీకు లాస్ట్ 30 minutes లో ఒక 10-15 minutes ఈ డివైన్ స్పిరిచువాలిటీ నడుస్తూ ఉంటుంది. అందులో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సందర్భోచితంగా వచ్చే శ్లోకాలు. ఇప్పుడు వినోద్ గారు అక్కడ కూడా ఆ డివైనిటీ ఎక్కడ తగ్గకుండా, ఈ సైకిక్ అనేది కనిపించదు అక్కడ. మీరు చూస్తే, నోటీస్ చేస్తే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎంత నీట్ గా మెయింటైన్ చేసినారంటే దైవత్వం కనిపిస్తూ ఉంటది. మీరు ఎవరు అప్రోచ్ అయినా కానీ అప్పుడు అక్కడ ఎగసక్యాలు ఉండవు, అక్కడ ఏదైనా వాళ్ళని ప్రొవోక్ చేసే విధానం ఉండదు. అంటే ఒక భక్తుడు ఒక దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం కోరుకుంటే వరం ఇస్తాడో దేవుడు వరం ఇచ్చేలా కనిపించాడు.
అది క్యారీ చేయటము లాస్ట్‌లో ఇప్పుడు ఇవన్నీ పరిష్కారాలు అందరికి ఎలా తెలుస్తాయి అన్నప్పుడు 'హరి' అనే ఒక పుస్తకం ఇది డైరెక్టర్ క్రియేటివిటీ. ఒక 'హరి' అనే ఒక పుస్తకాన్ని ఒక భాగవతం లాగానో, మహాభారతం లాగానో ఈ ఈ 'హరి' అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది తీసుకెళ్ళు భూలోకానికి అని చెప్పినప్పుడు ఆయన మళ్ళీ బ్యాకెళ్ళేటప్పుడు ఇచ్చేసి బ్యాకెళ్తుంటారు. ఆ బ్యాకెళ్ళేటప్పుడు మీరు ట్రైలర్‌లో చూసుంటాడు. ఆయన పాదాలు పడతా ఉంటాయి అక్కడక్కడ పాదాలు పడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీను లాస్ట్ 5, 10 మినిట్స్ మీకు ఎట్లా ఉంటదంటే ఆహ్, ఒక తృప్తి. మీరు ఆ సీట్లు అంతసేపు కూర్చున్నందుకు, ఉన్నందుకు మీకు లాస్ట్ 30, 35 మినిట్స్ మీరసలు పక్కోళ్ళని గూడా చూడలేరు. మరి ఈ మూవీ వెంట్ ఇన్ ఫర్ రీషూటింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ కాపీ అని విన్నాము. సో కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? అంటే రీషూట్ అంటే ఇప్పుడు మేము ఫస్ట్ కాపీ డైరెక్టర్ గారికి ఒక థాట్ ప్రొవోకింగ్ టిపికల్ డైరెక్టరియల్ స్క్రీన్ ప్లేలని బ్రేక్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉండే. ఒక ఎక్స్పెరిమెంటల్‌గా చేద్దాం దీన్ని అని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్‌గా నేను చెప్పాను కదా! లైబ్రరీ అనే దాన్ని పెట్టుకొని దాని చుట్టూ ఇదంతా అల్లుకొని అంటే టూ మచ్ హడావిడి లేకుండా ఇప్పుడు ఒక హాలీవుడ్ మూవీ ఇప్పుడు 2 క్యారెక్టర్స్ బేస్డ్, 3 క్యారెక్టర్స్ బేస్డ్ అట్లాంటి మూవీస్ చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. ప్లస్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉంటాయి. అట్లా ఆ విధంగా ఒక కొత్త స్క్రీన్ ప్లేని తీసుకురావాలనుకున్నప్పుడు మేము చేసాం అదే ఫార్మాట్‌లో. బట్ ప్రీమియర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మన డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ చూసినప్పుడు ఓహ్! దిస్ ఈజ్ క్లాసిక్ మూవీ. ఇప్పుడు ఈవెన్ 'యండమూరి వీరేంద్రనాథ్' కూడా ఆయనొచ్చి అసలు దీని గురించి డిస్క్రైబ్ చేస్తూ వేరే ఇంకొక స్క్రీన్ ప్లే హాలీవుడ్ స్క్రీన్ ప్లేతో పోలుస్తూ చెప్పారు. ఆయన డిఫరెంట్ వెరైటీస్ చెప్పారు. మాకొక బైట్ ఇస్తూ. సో, తర్వాత ఏంటంటే కమర్షియాలిటీ ఇప్పుడు మనం ఓటీటీ బిజినెస్ స్టాండ్ పాయింట్, సినిమాటిక్ స్టాండ్ పాయింట్, కమర్షియాలిటీ స్టాండ్ పాయింట్ ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఉండాలి. ఇది ఎక్స్‌ట్రీమ్‌లీ క్రిటికల్ మూవీ. మంచి మూవీ, క్లాసిక్ మూవీ నో డౌట్ అని చెప్పినప్పుడు డైరెక్టర్ లాస్ట్‌లో నన్నడిగారు. ఇట్లానే మనం వెళ్ళిపోదాం నో ఇష్యూస్. మనం రియాక్షన్స్ చూద్దాము. ఇదే కదా మనం కావాలనుకున్నది అని. బట్ నేను ఒక ప్రొడ్యూసర్‌గా ఓకే. ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు ఒక 10 మందిలో ఒక నలుగురు, ఐదుగురు మనకు మనకు ముందే అంత బావుంది. కానీ ఇంకా కమర్షియాలిటీ ఉంటే బావుండు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే బావుండు. ఇట్లా అన్నప్పుడు ఓకే. లెట్స్ నాట్ మిస్ ఎనీథింగ్. సో అనుకున్న బడ్జెట్ కంటే బడ్జెట్ ఎంత? మీకు వర్ యూ ఏబుల్ టు స్టే వితిన్ ద బడ్జెట్ ఆర్ హౌ మచ్ డిడ్ యూ గో ఓవర్? ఇది టిపికల్ ఎనీ మూవీకి జరిగే ప్రాసెసేనండి ఇది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ అనుకుంటాము. ఇప్పుడు ఇప్పుడు మనము 'బిఎన్ రెడ్డి' లేతే 'కేవీ రెడ్డి' లేకపోతే ఆహ్, వాళ్ళ కాలంలో లేము మనం. ఉన్న బడ్జెట్ ఈ బడ్జెట్‌లో ఇలా తీసుకోవాలి, చేయాలనేది. టెక్నాలజీ హ్మ్. పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆర్టిస్టులు బిజీ అయిపోయారు. సో, హ్మ్. వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. లొకేషన్స్ లేకపోతే మనం ఔట్‌డోర్ షూటింగ్స్ ఇవన్నీ మారిపోయినాయి ఈక్వేషన్స్. సో, మనం ఇనిషియల్‌గా అనుకున్న దానికంటే ఇప్పుడు అనుకున్న బడ్జెట్‌లో మనం తీయాలంటే క్వాలిటీ మిస్ అయిపోతదేమో అనే ఉద్దేశంతోటి బడ్జెట్ అటు ఇటు అయినా గానీ ఇట్స్ ఆల్ అండర్ కంట్రోల్. డైరెక్టర్ బాగా దాన్ని మేనేజ్ చేసుకోగలిగాము. కానీ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ రిఫ్లెక్షన్ అంటే ఆ క్వాలిటీ, ఆ మనీ మీకు కనిపిస్తుంది సినిమాలో. మీరు దీంట్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ తోటి మాట్లాడారా? అండ్ మాట్లాడుంటే విల్ యూ బి రిలీజింగ్ దేర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ డిడ్ యూ గెట్? నో. మేము ఇప్పుడు 'రానా దగ్గుబాటి' గారి 'స్పిరిట్ మీడియా' ఉంది కదా! ఇప్పుడు మేము ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు తీసుకున్నారు మా మూవీని. వాళ్ళ ద్వారా మనం థియేట్రికల్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు ఎవ్రీథింగ్ వి ఆర్ డూయింగ్ విత్ వన్ కార్పొరేషన్. హ్మ్. 'స్పిరిట్ మీడియా' ద్వారానే మేము చేస్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఎవరికీ రైట్స్ ఇవ్వలేదు. సో, అవర్ ఐడియా ఈస్ ఓకే. మనం థియేటర్‌కెళ్ళి టెస్ట్ చేసుకుందాం. మా కాన్ఫిడెన్స్ థియేటర్‌లో ఇప్పుడు అక్టోబర్ 10థ్ మీరు చూస్తే రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 8థ్ మాది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో, అక్టోబర్ 10థ్ మీకు మా సినిమాలతో పాటు వచ్చే సినిమాలందరికి అంటే వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలి, మంచి జరగాలని కోరుకుంటున్నా. కానీ నేను ఒక ఘంటాపథంగా చెప్పగలిగేది ఏదంటే మాతో పాటు వచ్చే సినిమాలన్నింటికి మాది పెద్ద సినిమా. వెరీ మాది నైస్. పెద్ద సినిమా అంటే ఆర్టిస్ట్‌ల పరంగా, క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా మీరు ఈ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్. ఇప్పుడు ఒక జోనర్‌కో లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్‌కో ఫోకస్ పెట్టి తీసిన సినిమా అయితే కాదు. ఇప్పుడు మీ అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇది నచ్చిద్ది.
ఎక్కడ అంటే ఈ కాంట్రవర్సీస్ కావచ్చు, లేకపోతే ఎక్కడ వల్గారిటీ కావచ్చు, అట్లా ఏమీ లేదు. ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పుడు చాగంటి గారో లేకపోతే గరికపాటి గారో ఒక ప్రవచనాలు చెప్పినప్పుడు ఎంత శ్రద్ధగా జనాలు ఉంటారో, కాకపోతే మనం అదే ఫార్మాట్లో వెళ్ళలేం కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈ సినిమా బ్రిలియన్స్ తోటి చెప్పగలిగాం ఈ ఈ కథని. సో మీకు మీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. చూడాలని మూవీ తొందరగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఈ టీమ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ జర్నీ అండ్ యువర్ ఇన్సైట్స్. సో తెలుగు సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్, అండ్ ఆర్ఈ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. సో మా హృదయపూర్వక శుభాకాంక్షలు టీమ్ కి, and we wish you all the very best, and may this movie inspire many more meaningful movies in our industry. Thank you so much for being on our show.